నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తక్కువ ధరకు నిర్మించే వారికే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఇస్తామన్న భట్టి, 50,000 కోట్ల కుంభకోణం ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు. రేపు పరిశీలన. డిసెంబర్ 3న ఖరారు కానున్న అభ్యర్థులు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్. కేసీఆర్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడతామన్న కేటీఆర్. గులాబీ పార్టీని ప్రజలు విశ్వసించబోరన్న సీతక్క. ఏపీలో 3 ప్రాంతాల అభివృద్ధి కోసం 3 ప్రత్యేక జోన్ల ఏర్పాటు. సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతి పురోగతి ఇక ఆగబోదని స్పష్టీకరణ. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్. మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కథనాలకు తెరదించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్. 2028 ఎన్నికలను కలిసే ఎదుర్కొంటామని స్పష్టీకరణ. వరుస బస్ ప్రమాదాలపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. భద్రతా ప్రమాణాలు లేని స్లీపర్ సర్వీసులను పక్కన పెట్టాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు. దిత్వా తుఫాన్ బీభత్సంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ప్రకటన. 132 దాటిన మృతుల సంఖ్య. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన వేలాది మంది. విద్యుత్ ప్రాజెక్టుల్లో 50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు శుద్ధ అబద్దమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. రాజకీయంగా ఉనికిని కోల్పోతామనే భయంతోనే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందన్నారు. రవాణా భారం పడకుండా బొగ్గు గనుల వద్దే థర్మల్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం చూస్తుందని వివరించారు. ఎన్టీపీసీ, జెన్కో ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తే వారికే కాంట్రాక్ట్ అప్పగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణలో విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధతపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ గల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని భట్టి చెప్పారు. 2047 నాటికి 3 ట్రిలియన్ జీడీపీ లక్ష్యాన్ని చేరాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏటా 13%, విద్యుత్ డిమాండ్ ఏటా 10% వృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. తద్వారా 2047 నాటికి పీక్ పవర్ డిమాండ్ 8 రెట్లు పెరుగుతుందన్నారు. అందుకే 2025 నుంచి 2035 వరకు 10 ఏళ్ల విద్యుత్ సామర్థ్య విస్తరణ ప్రణాళికను తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్, పంప్డ్ స్టోరేజ్ రెండింటిని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. బేస్ లోడ్ లేకపోతే తెలంగాణ కూడా స్పెయిన్, పోర్చుగల్ మాదిరిగా బ్లాకౌట్ లాంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదముందన్నారు. గ్రిడ్ ను కాపాడేందుకు థర్మల్ పవర్ ప్లాంట్ల అవసరముందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే రామగుండం థర్మల్ ప్లాంట్ వ్యూహాత్మకంగా చాలా కీలకమన్నారు. రవాణా భారం పడకుండా బొగ్గు గనుల వద్దే థర్మల్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం చూస్తుందని వివరించారు. ఎన్టీపీసీ, జెన్కో ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తే వారికే కాంట్రాక్టు ఇస్తామన్నారు. ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలుస్తాము. దాంట్లో ఎవరు తక్కువ ధరకు ఇవ్వడానికి వస్తే ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్. బట్ ఎన్టీపీసీ వాళ్ళందరికంటే వాళ్ళు తక్కువ ఉందంటే మేము వాళ్ళు లేకపోతే ఎవరైనా ఎల్వన్ ఇచ్చి దానికి మేము మ్యాచ్ చేస్తామని అంటే కూడా ఎన్టీపీసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి, దేశానికి సంబంధించింది కాబట్టి దాన్ని ప్రయారిటీ చేస్తాం. టెండర్స్ పిలిచిన దాంట్లో ఎవరైనా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం, ఎన్టీపీసీ ఎక్కువ ఉందనంటే దే విల్ నాట్ ప్లెడ్జ్ ది స్టేట్ ఇంట్రెస్ట్. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో 50,000 కోట్ల స్కామ్ అనేది శుద్ధ అబద్దమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడుతున్నారని భట్టి దుయ్యబట్టారు. వారి హయాంలో భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తాము ఎంత చెప్పినా వినకుండా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. 50,000 కోట్ల స్కామ్ అనేది కొద్దిమంది వ్యక్తులు అవగాహన లేకుండా వాళ్ళలాగానే ఈ ప్రభుత్వం కూడా ఉందని ఆలోచనతో స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తులకు సమానం చెప్పేది రెండో ఆప్షన్. అంటే నా పార్టీ మునిపోతా ఉంది, మేము అన్ని కాళేశ్వరంలో మిగతా వాటిలో కూరుకొని పోయాము, ఈ ఏజెన్సీస్ చెప్పటమే కాదు చివరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిజమే అని ఎండార్స్ చేసినటువంటి విధానం, వీటన్నిటి వల్ల కనుమరుగైపోతామేమో అని చెప్పి రాజకీయంగా మేము కూడా ఉన్నామని చెప్పుకోవటం కోసం అవతల వాళ్ళ మీద అంటే బట్టగాల్సి
మీద వేసేటువంటి ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్కి సమాధానం చెప్పడం అంటే మమ్మల్ని మేము చిన్నగా తీసుకోవటం. ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు తాము ప్రయత్నం చేస్తుంటే కావాలని ఆరోపణలు చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. విద్యుత్ శ్వేతపత్రం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలోని గణాంకాలకు పీపీటీలో చెప్పిన వివరాలకు పొంతన లేదన్న కనీస అవగాహన ఉందా అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పదవిలోకి వచ్చి 2 ఏళ్లైనా శాఖలోని విషయాలపై ఏమాత్రం అవగాహన లేని భట్టి ఇతరులను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం తగునా అని విమర్శించారు. అధికారులతో ఒక్కోసారి ఒక్కో రకంగా లెక్కలు చెప్పిస్తున్నారంటేనే శాఖపై మీకున్న అవగాహన ఏ పార్టీదో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీలపై ఉండి ఉంటే ఈ పొరపాట్లు జరగవని హరీష్ రావు దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారం 1600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ అందుబాటులో ఉండగా ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావుడిగా 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి వెళుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. మొత్తం 2400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే 50,000 కోట్ల రూపాయల ఖర్చులో 30-40% కమిషన్ పొందడానికే ఆగమేఘాల మీద కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోల్ ట్రాన్స్పోర్టుకు ఏడాదికి 803 కోట్లు కావాలని శ్వేతపత్రంలో పెట్టి ఇవాళ 1600 కోట్లు ఖర్చవుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని మానుకోవాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 27 నుంచి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలు జరగనున్న 4236 గ్రామ పంచాయతీలు 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. రేపు నామినేషన్ల పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు. రెండో విడత ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రెండో విడతలో 4,333 పంచాయతీలు 38,350 వార్డుల్లో డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి మూడో విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించింది. సిద్దిపేటలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు ఘనంగా నిర్వహించారు. అక్కడ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్బీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో బీఆర్ఎస్బీ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి నాయకులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి ఆచార్య జయశంకర్ కు నివాళులర్పించారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విలన్ అని కేటీఆర్ దుయ్యబట్టారు. హస్తం పార్టీ తెలంగాణ తల్లిని అవమానించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రాణాలను పణమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి, గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు, భయపడేది లేదు. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. ప్రతిపక్ష బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన దీక్షా దివస్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే బీఆర్ఎస్ ఈసారి దీక్షా దివస్ను 10 రోజులు నిర్వహించాలని తలపెట్టిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ ప్రయత్నమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దీక్షా దివస్ను 10 రోజులు ఎందుకు నిర్వహించలేదని సీతక్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ తన అనుకూల మీడియా, సోషల్ మీడియాతో అబద్ధాలు నిజాలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తోందన్న సీతక్క ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆటలు సాగలేదన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు అదే అనుభవం తప్పదని స్పష్టం చేశారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలు పెట్టారు. ఒక్కరోజు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో పరిమితం. ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి, అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తారు. ఈ రోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము
9 రోజుల కార్యక్రమం మేము చేస్తాం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద తప్పుడు ప్రచారాలతోటి రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నాం. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి, లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాజధాని రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అంశంపై కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. రైతుల సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్న సీఎం తనతో సమావేశం తర్వాత వారికి స్పష్టత వచ్చిందన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుందని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజధాని చుట్టుపక్కల లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అమరావతి రైతుల ప్లాట్లకు సంబంధించి వీధి పోట్ల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇవాళ జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి జేఏసీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భూ సమీకరణకు రాకుండా కోర్టులకు వెళ్లిన రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రైతుల హెల్త్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిష్కరిస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలోగా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోటని తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. ఇవన్నీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం, అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రచారానికి సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, భవిష్యత్తులోనూ కలిసే ఉంటామని స్పష్టం చేశారు. నాయకత్వం విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు డీకే శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు నాయకత్వ మార్పుపై భవిష్యత్తులోనూ ఎలాంటి గందరగోళం ఉండదన్నారు. సీఎం మార్పుపై బీజేపీ, జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అసత్య ప్రచారాలను ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. నెల రోజులుగా ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ భేటీ జరిగిందన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలను కలిసే ఎదుర్కొంటామని వారు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరని చెప్పారు. కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, వారికిచ్చిన వాగ్దానం ప్రకారం తాము కలిసి పనిచేస్తామని తెలిపారు. దేశంలో ఇటీవల జరిగిన వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్న వేళ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను తక్షణమే పక్కన పెట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇటీవల జరిగిన కొన్ని బస్సు ప్రమాదాల్లో ప్రయాణికులు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోగా ఎన్హెచ్ఆర్సీ ఈ చర్యలు తీసుకుంది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడం సహా అగ్ని ప్రమాదం సంభవిస్తే దాన్ని నియంత్రించే పరికరాలు బస్సుల్లో లేనందునే ఆయా ప్రమాదాలు జరిగినట్లు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ బస్సు ప్రమాదాలు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని పేర్కొంది. రాజ్యాంగంలోని జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న బస్సులను పక్కన పెట్టాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా భారీ డ్రోన్ షోతో ప్రపంచ రికార్డుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 9న 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే వాక్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో అబుదాబిలో 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నిర్వహించిన డ్రోన్ షో అతిపెద్ద డ్రోన్ వాక్యంగా గిన్నీస్ రికార్డు సాధించింది. ఆ రికార్డును అధిగమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో రైల్వే కోచ్ల తయారీ యూనిట్ కళ త్వరలో సాకారం కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి షెడ్యూల్ ప్రకారమే పనులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. 160 ఎకరాల్లో 521 కోట్ల రూపాయల నిధులతో ఆర్ఎంయూ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. నిర్మాణ పనులు 75% పూర్తయినట్లు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రాబోతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. గూడ్స్ రైళ్లే రైల్వే శాఖకు ప్రధాన ఆదాయమని ఆయన తెలిపారు. వాటర్ రీయూజ్ కోసం గ్రీన్ కాన్సెప్ట్తో నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఉద్యోగాల విషయంలో కూడా స్థానికులకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిందన్న కిషన్ రెడ్డి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. 521 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. మెగా వాట్ పవర్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. న్యాచురల్ లైటింగ్ ఉండే విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం అయింది. దీని కారణంగా విద్యుత్తు ఆదా కావాలనేటువంటి కాన్సెప్ట్, న్యాచురల్ వెంటిలేషన్ కూడా ఉండే విధంగా కూడా ఈ యొక్క ఆధునికమైనటువంటి పద్ధతిలో నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరము ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ తయారు చేసేటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉత్పత్తులు చాలా వేగవంతంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వీరితో కలిపి ఈ కేసులో నిందితుల సంఖ్య 36కు చేరింది. నిందితుల్లో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు ఉన్నట్లు తెలిపింది. A25 నుంచి A36 వరకు 12 మందిని నిందితులుగా చేర్చింది. గోదాముల నిర్వహణ విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగి పల్లి ఈశ్వర్రెడ్డి, కొనుగోలు విభాగం సీనియర్ అసిస్టెంట్ ముద్దు వెంకట అనిల్ కుమార్, డిప్యూటీ ఈవో హోదాలో పనిచేసిన పోలేపల్లి వెంకట నటేష్ బాబు అక్రమాలకు సహకరించారని సిట్ తెలిపింది. టీటీడీ కొనుగోలు విభాగం జీఎం పేరూరు జగదీశ్వర్ రెడ్డి, మరో జీఎం ప్రళయ కావేరి మురళీకృష్ణ పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. డైరీ నిపుణులు విజయభాస్కర్ రెడ్డి, సురేంద్రనాథ్, జయరాజరావు బోలేబాబా డైరీని తనిఖీ చేసే సమయంలో ఖరీదైన శాంసంగ్ ఫోన్లు కానుకగా తీసుకున్నట్లు వెల్లడించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ వద్ద 2 కార్లు ఢీకొన్న ఘటనలో 5 మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. దైవ దర్శనానికి వెళుతుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. కర్ణాటక కోలార్ జిల్లా చిక్కహోసళ్లి గ్రామానికి చెందిన సతీష్ కుమార్, భార్య మీనాక్షి, కుమారుడు రుత్విక్, మేనలుడు బనీత్ గౌడ్, అత్తమామలు గంగమ్మ, వెంకటేశప్ప, బావుమర్ది చేతన్తో కలిసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. మరోవైపు విశాఖకు చెందిన అశోక్, జాహ్నవి, రాధిక హైదరాబాద్ నుంచి ఆదోనికి ఓ వివాహ వేడుక కోసం వెళుతున్నారు. తెల్లవారుజామున ఎమ్మిగనూరు దాటిన తర్వాత కోటేకల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఫార్చునర్ కారును స్విఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో వెంకటేశప్ప, రుత్విక్, సతీష్, మీనాక్షి, బనీత్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. డ్రైవింగ్ చేస్తున్న చేతన్తో పాటు గంగమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఫార్చునర్ కారులోని వ్యక్తులు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్విఫ్ట్ కారు డ్రైవర్ నిద్రమత్తు, పొగమంచు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమ దిగ్గజం శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్ చిట్టూరి జగపతిరావు కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉదయం 5 గంటలకు 92 ఏళ్ల జగపతిరావు తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులుగా, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్ సహ వ్యవస్థాపకులుగా జగపతిరావు విశేష సేవలందించారు. ఆయన మృతిపై వ్యాపార, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి వివేక్ వెంకటస్వామి సహా పలువురు ప్రముఖులు జూబ్లీహిల్స్లోని జగపతిరావు నివాసంలో ఆయన పార్థివ దేవానికి నివాళులర్పించారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఆకస్మిక వరదలు సహా కొండ చర్యలు విరిగిపడి 280 మందికి పైగా మృతి చెందారు. మరో 174 మంది గల్లంతయ్యారు. ఉత్తర సుమత్రా ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం మట్టిలో కూరుకుపోయింది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్థానిక నదులు ఉగ్రరూపం దాల్చాయి. దాదాపు 3,000 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు భారీ యంత్రాలను తీసుకెళ్లే పరిస్థితి లేనందున సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. చాలా చోట్ల రహదారులు తెగి సహాయ బృందాలు అతి కష్టం మీద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాయి. సహాయ బృందాలు చేరుకోలేని ప్రాంతాలకు విమానాల ద్వారా సహాయ సామాగ్రిని తరలిస్తున్నారు. దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంకలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు అనురగ్ కుమార దిశనాయకే ప్రకటించారు. విపత్తు కారణంగా ఇప్పటి వరకు 132 మంది మరణించగా మరో 176 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. తుఫాను కారణంగా పలు ప్రావిన్స్లను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. తుఫాను కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు. కొన్ని విమానాలను భారత్లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 43,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. దిత్వా తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకొట్టైలో స్థానిక రిజర్వాయర్కు వరద పోటెత్తగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ కారణంగా జననీనగర్, కలిముత్తులో కాలనీలోకి వరద నీరు చేరింది. తూత్తుకుడి, నాగపట్నంలో అలలు ఉధృతి పెరగగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రామేశ్వరం వద్ద సముద్రం కల్లోలంగా మారడంతో ధనుష్కోటికి వెళ్లకుండా పర్యాటకులను నిలిపివేశారు. రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్దేశించారు. తంజావూరు, నాగపట్టణం, తిరువరూర్ సహా కావేరీ డెల్టాలోని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెరంబలూరు, తిరువరూర్, నాగపట్టణం, మైలాదుతురై, కడలూరు, కల్లకురిచి, పుదుకొట్టై, పుదుచ్చేరి, కరైకల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విల్లుపురం, తంజాపూర్, తిరుచి జిల్లాల్లో బడులకు సెలవులు ఇచ్చారు. పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. రాబోయే 48 గంటల్లో అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ విభాగం సూచన మేరకు 54 విమానాలను రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి. చెన్నై, కన్యాకుమారి, మదురై నుంచి రామేశ్వరం వెళ్లే రైళ్లను మండపం ప్రాంతంలో నిలిపివేశారు. దిత్వా తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలోనూ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. డిసెంబర్ 2 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని ఆనుకుని దిత్వా తుఫాన్ ప్రభావం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వద్ద తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దిత్వా తుఫాను దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను వల్ల నష్టం జరగకుండా ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో ఉండి అవసరమైన చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.